ఫ్రెండ్స్ దయచేసి మీరు ఒక విషయం గమనించండి. నాకు ఎడిటింగ్ అయ్యి చేయడం రాదు. నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట వీడియోస్. సో దయచేసి గమనించండి. ఇక్కడ మనం చేస్తున్న పని ఏంటంటే కోర్ కటింగ్ అనమాట. సో ఈ బిల్డింగ్లో ఇది కింద ఫ్లోరు పాత బిల్డింగ్ అనమాట. సో చాలా కాలం అయ్యింది. అది ఒక 18 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అయి ఉంటుందని చెప్పారు వాళ్ళు. సో దీనిపైన వీళ్ళు ఏం చేశారంటే బీమ్స్ అవి లేవని 4 అంగుళాలు గోడలు కట్టారనమాట. అంటే సింగిల్ ఇటుకతో కట్టారు. సో దీంతో ఇక్కడ మనం హిల్టీతో కనుక ఏదైనా చేస్తే ఖచ్చితంగా అవి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ కోర్ కటింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మా ఏరియాలో అయితే కోర్ కటింగ్కి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో మేము కూడా బయట వాళ్ళని తీసుకొచ్చాం అన్నమాట. ఇక్కడ తాడి దినేష్ అని శంకరగుప్తలో, మా ఏరియాలో శంకరగుప్తం అని ఒక ఏరియా ఉంది. అక్కడ వీళ్ళు కోర్ కటింగ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్. సో వాళ్ళ చేత చేపిస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ కోర్ కటింగ్ చేయించడం వల్ల అదొక ఉపయోగం ఉంది. ఇంకోటి ఏంటంటే టెక్నీషియన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బెజ్జం మనం పెద్దది వేయించుకుంటాం కదా. సో అది చాలా ఫినిషింగ్లో వస్తుంది అనమాట హోల్. దానివల్ల ఏమవుతుందంటే మనం సిమెంట్ ఏదైతే వేస్తామో అది సరిగ్గా పట్టుకోకపోవచ్చు. సో దానివల్ల ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ తోటి కలిపి సిమెంట్ వేయించారనుకోండి, అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది మనం అనుకోవచ్చు ఈరోజు బాగానే ఉంది కదా అని, తర్వాత కొన్నాళ్ళకి పైపు వేడెక్కి అది ఎప్పుడైనా లూజ్ అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటుకలతోటి ఫ్లోర్ వేస్తున్నారు. మనం ఇటుకలతో వేయించుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే టైల్స్ వేసుకున్న తర్వాత లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కాంక్రీట్ ఫ్లోర్ వేయించండి. ఇది టెక్నీషియన్స్గా మన బాధ్యత అనమాట. ఎందుకంటే మనం చేస్తున్నాము, మనం వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా లీక్ అయితే ఈ మేస్త్రులు వాళ్ళు ప్లంబరు ఏదో మిస్టేక్ చేశారో దానివల్ల లీక్ అవుతుంది అని మన మీద నెపం వేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కాంక్రీట్ ఫ్లోర్ వేయించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.